తెలుగుదేశం విజయానికి జనసేన కారణం అని చెప్పి ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఒప్పుకుంటారు అంటే 1% 2% ఒప్పుకుంటారు. అది కూడా సీట్లు ఎక్కువ రావడానికి జనసేన కారణం తప్ప జనసేన వల్ల మేము గెలవలేదు, మా వల్ల జనసేన 4 సీట్లు సాధించిందని ఫీల్ అవుతారు. బట్ ప్రతి జనసేన కార్యకర్త కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం జనసేనే. పవన్ కళ్యాణ్ దూకుడు వల్లనే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దెబ్బతింటున్నప్పుడు కాపాడుకొచ్చారని జనసేన నమ్ముతుంది. తెలుగుదేశం వాళ్ళ నమ్మకం చంద్రబాబు వాళ్ళని సాధించాం, లోకేష్ వాళ్ళని సాధించామని ఇటు వీళ్ళు. ఇదే సందర్భంలో జనసేన ఇప్పుడు తను దూకుడు ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు ఈ నెల 12వ తారీఖుకి వచ్చేటప్పటికి కొత్తగా అంటే రెండవసారి రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది అవుతుంది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారీ సంబరాలకి రెడీ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ విజయం సాధించిన రోజు, జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్ళి విజయం సాధించిన రోజు కాబట్టి, వైసీపీ 11 సీట్లకు పరిమితమైన రోజు కాబట్టి ఈ రోజుని తాము సెలబ్రేట్ చేయాలన్నటువంటిది జనసేన చేసిన ప్రయత్నం. అంటే అప్పుడు తమ వల్లే తెలుగుదేశం గెలిచింది అన్నటువంటిది ఇప్పటి నుంచి జనానికి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం. దానికి తోడు వైసీపీని ఢీకొట్టే సత్తా మాకే ఉంది అని చెప్పే ప్రయత్నం. ఆ రోజున వైసీపీ అటాకింగ్కి తట్టుకోలేక తెలుగుదేశం వాళ్ళు పారిపోతుంటే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది అని చెప్పేటటువంటి ఒక సంకేత అంశం. ఇవాళ వెన్నుపోటు దినం, ప్రజలకి మాటలిచ్చి ఆ రోజుల్లో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట ఇచ్చి వెన్నుపోటు పొడిచారు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఆ గ్యాసు పథకానికి సంబంధించిన 1 సిలిండర్ తప్ప అందరికీ ప్రతి మహిళకి 1500 రూపాయలు, ప్రతి 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పెన్షను, అట్లాగే నిరుద్యోగులకి 3000 భృతి, అలాగే ఆటోలు కారులకి సంబంధించినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, ఇట్లాగా డబ్బులన్నీ పెంచుకుంటూ పోతామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయట్లేదు అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్లేందుకు గాను వెన్నుపోటు దినమని వైసీపీ నడుపుతుంటే, సంబరాలు చేయండి, ఇవాళ అసలు రాష్ట్రంలో పీడ విరగడయ్యి అద్భుత పరిపాలన ప్రారంభమయ్యిన రోజు, దీపావళి టపాసులు కాల్చండి అని జనసేన పిలుపునిచ్చింది. ఈ 2 కార్యక్రమాలకి అంటే ఇప్పటికి కూడా వైసీపీని ఢీకొట్టేది మేమే అన్నటువంటి సంకేతం ఇచ్చే ప్రయత్నం జనసేన చేస్తోంది.